జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను రొయ్యల కూర ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లోనే అమ్మ చేస్తున్నారు. దానికి కావాల్సింది 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 4 పెద్దవి ఉల్లిపాయలు అనమాట. బాండి తీసుకొని నూనె వేశారు. 2 గంటలు నూనె పడుతుంది. తర్వాత నూనె కాగానే దానిలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని అవి బాగా వేగాలండి. టమాటాలు అప్పుడే వేసుకోకూడదు అనమాట. అవి కొంచెం బాగా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అవ్వాలి. అదిగోండి అవుతుంది కదా, కొద్దిగా కలర్ మారినాయండి. ఇప్పుడు పసుపు వేసింది అమ్మ. అట్లాగే మసాలా సరిపడా మసాలా అనమాట, కూరకి సరిపడా మసాలా. ఇదంతా కూడా కేజీ కర్రీ అనమాట. కేజీ తీసుకున్నాము రొయ్యలు, దానికి సరిపడా వేసుకుంటున్నాము. అలాగే ఇప్పుడే అమ్మ 1 స్పూను ఉప్పు కూడా వేసిందనమాట. సరిపోతే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. అవన్నీ కూడా చక్కగా కలిగి తిప్పుకోవాలి. అది కాస్త మగ్గాలి. మగ్గాక వెంటనే అంటే ఇవి మేము ఏం చేసామంటే ముందు ఉడకపెట్టుకున్నాం అనమాట. మసాలా, ఉప్పు, పసుపు, కొద్దిగా నూనె వేసి వాటిని బాగా ఏమంటారు ఈగర పెట్టాలన్నమాట. అలాగా ఈగర పెట్టేసి వాటిని అలా ఉంచుకున్నాము. వాటిని వేసారనమాట. ఇదిగోండి ఇప్పుడు టమాటా కూడా వేసేసారమ్మ. ఇంక ఇప్పుడు వాటన్నిటిని కూడా చక్కగా మగ్గేలాగా అంతా కూడా తిప్పుకోవాలండి. ఇప్పుడు అవన్నీ కలిపి పెట్టుకున్నాక ఆ తర్వాత మనం వేయాల్సింది ఏంటండి, ఉల్లిపాయను 1 ఉల్లిపాయ, ఒక 10 జీడిపప్పు బాగా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని మంచిగా మొత్తం కలిసేలాగా కలిగి తిప్పుకోవాలి. అదిగోండి అంతా కూడా మధ్యలో వేసుకుంటే కొద్దిగా నూనె ఉంటుంది కాబట్టి వేగుతుంది కదా, అందుకని చెప్పేసి కూరని అటు ఇటుగా అనేసి మధ్యలో వేసుకోవాలన్నమాట. అంతా కూడా కలిసేటట్టు తిప్పుకోవాలి. మంచిగా అంతా తిప్పుకున్నాక ఇప్పుడు ఇంకా కారం వేసేసుకోవాలండి. సరిపడా కారం వేసుకోవాలి. మీకు ఎంత కావాలనుకుంటే అంత అనమాట. అమ్మ అయితే 1.5 స్పూన్ వేశారు. కరెక్ట్గా సరిపోయింది. ఆ తర్వాత ఇంట్లో చేసుకున్న పొడి మసాలా ఉంటుంది కదండి, అన్నీ కలిపి చేస్తారనమాట అమ్మ. చాలా బాగుంటుంది, ఎంతకాలమైనా ఉంటుంది అనమాట. ఆ పొడి మసాలా 1 స్పూన్ వేశారు. తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుందండి. కూర రెడీ అయిపోయిందండి. నూనె కూడా పైకి తేలింది చూసారా. ఇంతేనండి, ఉంటాను.